దేశ రాజధాని ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో రాష్ట్రం శకటం ప్రదర్శనకు అవకాశం లేకుండా పోయిందని విశ్రాంత ఐ&ఆర్ డిప్యూటీ డైరెక్టర్ రంగసాయి అన్నారు. ప్రతిష్టాత్మక గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర తరపున పాల్గొనకపోవడం తమను తీవ్రంగా కలిసివేస్తుందని తెలియజేశారు. సోమాజిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గణతంత్ర వేడుకల కోసం 6 నమూనాలను తయారు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేస్తున్నట్లు చెప్పారు. ఇంటర్నేషనల్ లెవెల్ ఫెస్టివల్ రిపబ్లిక్ సెలబ్రేషన్ జనవరిలో చేస్తున్నారు. నా పేరు సిహెచ్ రంగసాయి భట్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్. నేను రిటైర్ అయిపోయిన ఇందులో విశ్రాంతి కాబట్టి నేను 1970 నుంచి 14 సంవత్సరాలు రిపబ్లిక్ సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేశాను కాబట్టి V4 Make Yours అనే సంస్థ వాళ్ళు నా సేవ తీసుకున్నాను. దాని ద్వారా మేము కాటన్ మార్కెట్ ఆఫ్ మధురి, లంబాడా ట్రైబ్స్, ఆదిలాబాద్, ఇంకొకటి కల్చరల్ హెరిటేజ్ డైమండ్ మైన్స్ మహబూబ్ నగర్, నాగోబాద్ ట్రైబల్ కమ్యూనిటీ. ప్రతి సంవత్సరం మాదిరిగా భారత రిపబ్లిక్ ఉత్సవాలలో అలంకృత శకటాలను తర్వాత నృత్య ప్రదర్శనలు జరగడం ఇది ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా జరగాలి అనే ఉద్దేశంతో నాకు ఇంట్రెస్ట్గా ఉండి, నాకు సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నన్ను వేరే సంస్థ వాళ్ళు పిలిచి నా కార్యక్రమం చేయాలని అంటే నేను ముఖ్యమంత్రి గారికి 6 డిజైన్లు సమర్పించడం జరిగింది. అందులో 6 డిజైన్లో రామప్ప టెంపుల్ ఒకటి సెలెక్ట్ అయినట్టు తెలిసింది. అధికారుల అలసత్వం వల్ల దాన్ని కరెక్ట్గా వాళ్ళు ప్రదర్శించలేకపోయినారు. మూడు మీటింగ్లలో కూడా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ప్రతిస్పందించినందువల్ల మన రాష్ట్రము 26 జనవరి ఇంటర్నేషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోవడం శోచనీయమని మీకు తెలియజేస్తున్నాము. దీనికి కారకులు అధికారులు హరీష్ రావు గారు, IAS ఆఫీసరు, దీనికి సంబంధిత ఇతర అధికారులు, వారిపైన ముఖ్యమంత్రి గారు వెంటనే తగు చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఏమైనా వారు ప్రయత్నం